నమస్కారం. భారతీయ సంస్కృతిలో ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడికి అంకితం చేయబడిన అత్యంత పవిత్రమైన పండుగ రథసప్తమి. మాఘశుద్ధ సప్తమి నాడు జరుపుకునే ఈ పండుగను సూర్యజయంతి అని కూడా పిలుస్తారు. అసలు ఈ రోజు ప్రాముఖ్యతేంటి? మనం ఏ పనులు చేయాలి? ఈ వీడియోలో తెలుసుకుందాం. విశిష్టత: పురాణాల ప్రకారం ఈ రోజే సూర్యభగవానుడు తన 7 గుర్రాల రథంపై ప్రపంచానికి వెలుగుని ప్రసాదించడానికి ఉద్భవించాడు. ఈ 7 గుర్రాలు వారంలోని 7 రోజులకు, రథానికి ఉండే 12 చక్రాలు, 12 రాసులకు సంకేతం. రథసప్తమి నుండే సూర్యుడు తన దిశను మార్చుకుని ఉత్తరాయణ పుణ్యకాలాన్ని మరింత ఉద్ధృతం చేస్తాడు. ఆచారాలు: స్నానం: రథసప్తమి రోజున సూర్యోదయానికి ముందే పవిత్ర నదుల్లో లేదా ఇంటి వద్దే స్నానం చేయడం విశేషం. ముఖ్యంగా తలపైన 7 జిల్లేడు ఆకులను, చిక్కుడాకులు కూడా వాడతారు ఉంచుకుని స్నానం చేయడం వల్ల గత జన్మలో చేసిన పాపాలు తొలగిపోయి ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. పూజా విధానం: స్నానానంతరం లోగిళ్లలో సూర్యభగవానుడి రథం ముగ్గులు వేసి చిక్కుడుకాయలతో రథం ఆకృతిని చేసి పూజిస్తారు. ఆవు పాలతో పరమాన్నం వండి సూర్యుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆదిత్య హృదయం లేదా సూర్యాష్టకం పఠించటం వల్ల మనశ్శాంతి, తేజస్సు కలుగుతాయి. ముగింపు: ఆరోగ్యానికి కారకుడైన సూర్యభగవానుడిని ఈ రథసప్తమి నాడు భక్తితో కొలిచి ఆయురారోగ్యాలను పొందుదాం. మీ అందరి రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి వెనుక ఉన్న ఒక ప్రసిద్ధ కథ యశోవర్మ అనే రాజు గురించి చెబుతుంది. చాలా కాలం సంతానం లేని ఆ రాజుకు దైవానుగ్రహంతో ఒక కుమారుడు జన్మిస్తాడు. కాని ఆ కుమారుడు నిరంతరం అనారోగ్యంతో బాధపడుతుంటాడు. తన కొడుకు పరిస్థితి చూసి కలత చెందిన రాజు ఒక మహర్షిని ఆశ్రయించి పరిష్కారం కోరుతాడు. ఆ మహర్షి ఆ కుమారుడు గతత జన్మలో చేసిన పాపకర్మల వల్లే ఈ అనారోగ్యం కలిగిందని చెప్తారు. దానికి పరిహారంగా మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యారాధన, రథసప్తమి వ్రతం చేయమని సూచిస్తారు. రాజు తన కుమారుడితో ఆ వ్రతాన్ని భక్తితో చేయించగా సూర్యభగవానుడి అనుగ్రహంతో ఆ రాజకుమారుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడై ధైర్యవంతుడైన రాజుగా ఎదుగుతాడు. అందుకే రథసప్తమిని ఆరోగ్యప్రదాయినిగా భావించి ఆ రోజున సూర్యుడికి పాలు పొంగించి నివేదన చేస్తారు.